హాయ్ ఫ్రెండ్స్. నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్‌కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ 'వసుమంతుడు'. ఇది ఒక కల్పిత కథగా ప్రచురించబడింది. ఈ కథను రాసిన వారు చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి గారు. అది హస్తినాపుర ప్రాంతాల్లో దట్టమైన అడవి. ఎటు చూసినా గాలి కూడా చొరసఖ్యం కానంత దట్టంగా రకరకాల వృక్షరాజాలతో నిండి ఉంది. వివిధ రకాలైన పూల మొక్కలు తమ రంగు పుష్పాలతో సువాసనలు వెదజల్లుతున్నాయి. రకరకాల పక్షులు తమ కిలకిల ధ్వనులతో అడవి అంతా ఆహ్లాదకరమైన సందడి చేస్తున్నాయి. అప్పుడప్పుడు వినిపించే వన్యమృగాల అరుపులతో అవి బెదిరి తమ కూతలను కాసేపు ఆపి మళ్లీ మళ్లీ కిలకిలలాడుతున్నాయి. బాలభానుడు ఉదయ కిరణాలతో అడవిలోకి ప్రవేశించాలని చూస్తున్నాడు. కాని వృధా ప్రయత్నంగా కనిపిస్తోంది అది. అడవి మధ్యలో కోయగూడెం ప్రక్కనే చిన్న కొండ. ఆ కొండ మీద భయంకరంగా ఓ కొండదేవత. చుట్టూ బలివేసిన జంతువుల రక్తమాంసాలతో, అస్థికలతో ఆ స్థలం మరీ అసహ్యంగా, దుర్గంధభరితంగా ఉంది. తెల్లవారగానే కోయగూడెంలో సందడి మొదలైంది. కొంతమంది అడవి జంతువుల్ని పట్టడానికి, వేటాడడానికి వెళ్తే మరికొందరు తేనె, జున్ను, కస్తూరి మొదలైనవి సేకరించడానికి వెళ్లారు. ఆడవాళ్లు ఇంటి పనుల్లో చొరబడ్డారు. కొంతమంది ఆడవాళ్లు పుల్లలు ఏరుకునేందుకు అడవిలోకి బయలుదేరారు. గూడెం మధ్యలో నిలబడి నడుము మీద 2 చేతులు పెట్టుకుని తేరిపారగా చూస్తోంది ఓ అందమైన కోయ యువతి. మనిషి నలుపైన ఆమె శరీర సౌష్ఠవం తీర్చిదిద్దిన ఆలయ శిల్పంలా ఉంది. గుండ్రని ముఖంలో మంచి కళ ఉంది. మెడలో పూసల దండలు, తల వెనకాల తురిమిన అడవి పూలు ఆమెకు మరింత అందాన్నిస్తున్నాయి. ఆమె ఎదురు చూస్తున్న వ్యక్తి అక్కడ లేడు. మరి ఎక్కడికి వెళ్ళినట్టు? అప్పుడు ఆమెకు జ్ఞాపకం వచ్చింది. అతను వాడుకగా ఉండే చోటు. చెంగు చెంగున లేడిపిల్లలా గెంతుకుంటూ ఆ వైపు పరుగు తీసింది. ఆ అందమైన కోయ యువతి పేరు సింగి. అది అడవిలో సమతల ప్రదేశం. పచ్చిక బయలులా ఉన్న విశాలమైన ప్రదేశం అది. ఆ ప్రదేశాన్ని విలువిద్య సాధనకు అనువుగా ఎంచుకున్నాడు ఏకలవ్యుడు. ద్రోణాచార్యుల చేత తిరస్కృతుడైనప్పటి నుంచి అక్కడే నిద్రాహారాలు మాని విలువిద్యా సాధన చేస్తున్నాడు. ఓ మర్రి చెట్టు క్రింద దిమ్మ మీద ద్రోణుని విగ్రహాన్ని మట్టితో చేసి ప్రతిష్ఠించాడు. నిరంతరమైన సాధనతో విలువిద్యలో ప్రావీణ్యాన్ని సాధించాడు. అడవిలో వేటకు వచ్చిన కౌరవ పాండవ జాగిలాలను తన బాణాలతో నోరు మూయించాడు. అతడి ప్రావీణ్యాన్ని చూసిన అర్జునునికి అందరికంటే కంటకింపయింది. రాజధానికి వెళ్లి గురువుగారైన ద్రోణాచార్యునితో మొరపెట్టుకున్నాడు. ద్రోణాచార్యులు అడవికి వచ్చి ఆజానుబాహువైన అడవి వీరుణ్ణి చూశాడు. ఏకలవ్యుడు ఆనందంతో గురువుకి నమస్కరించి ఆయనను విగ్రహ సన్నిధిలో కూర్చోబెట్టి పూజించి సత్కారాలు చేశాడు. గురువు సంతోషించి గురుదక్షిణగా అతని దక్షిణ అంగుళీకాన్ని కోరాడు. జరిగిన మోసాన్ని గ్రహించలేని ఏకలవ్యుడు సంతోషంగా తన కుడి చేతి బొటనవ్రేలును ఖండించి ఇచ్చాడు. రక్తం కారుతుండగా ఏకలవ్యుడు గురువు విగ్రహం వద్ద సొమ్మసిల్లి పడిపోయాడు. సింగి వచ్చేసరికి ఏకలవ్యుడు దయనీయంగా పడి ఉన్నాడు. ఏకలవ్యుడిని ఆ స్థితిలో చూసిన సింగికి దుఃఖం ఆగలేదు. తన చీర చెంగుని చింపి రక్తం ధారగా కారుతున్న వేలుకి రక్తం కారకుండా గట్టిగా కట్టుకట్టింది. తామరాకులో పక్కనున్న ఏటి నీళ్లను తెచ్చి ముఖాన చల్లింది. కొన్ని నీళ్లు నోట్లో పోసింది. ఏకలవ్యుడు తేరుకొని కళ్ళు విప్పాడు. సింగి సంతోషించింది. ఉండు మామా, ఇప్పుడే లగెత్తుకొత్తాను అని సమీపంలో ఉన్న తేనె పట్టుని చాకచక్యంగా చెట్టు మీద నుంచి పడగొట్టింది. మంట వేసి తేనెటీగల్ని తోలేసి తేనె పిండి ఏకలవ్యునికి దొన్నెలో తెచ్చి ఇచ్చింది. తేనె త్రాగి బాగా తేరుకున్నాడు ఏకలవ్యుడు. ఏంది మామా, ఏమిటి ఘోరం? ఎవరు ఇట్టా చేశారు? చెప్పు, ఆళ్ళని బాణాలతో అమ్మూరికి బలేస్తాను అంది ఆగ్రహంగా సింగి. లేదు సింగి, ఎవ్వరూ తెగయ్యలేదు. నేనే అయ్యోరికిచ్చిన మాట కోసం ఏటేసుకున్నాను. నా మీద ఈ కోనలో ఎదురొచ్చే మగోడే లేడు అన్నాడు ఏకలవ్యుడు. ఎందుకని? అంది సింగి. మా అయ్యోరు అడిగారు, ఇచ్చాను, అంతే అన్నాడు కోయ యువరాజు నిర్లిప్తంగా. ఇదేమన్యాయం మావా? మనకు ఏం లోటని? కాసులు లేవా? అడవిలో సరుకులు లేవా? ఇంకా ఏటేటో ఉన్నాయి గదా. ఆ అయ్యోరు అడగడానికి
నీ వేలే దొరికిందా? ఇందులో ఏదో మోసం ఉంది అంది సింగి కళ్ళు తుడుచుకుంటూ. లేదు, మా గురువు శానా మంచోరు అన్నాడు ఏకలవ్యుడు. కాదు, ఇందులో ఏదో మోసం ఉంది. బాణాలేయడంలో నీ గొప్ప చూసి వాళ్ళకి కన్ను ఎర్రనయ్యింది. నువ్వు ఈరుడైతే వాళ్ళకి బాధ. ఆ అయ్యోరికి ఇప్పుడే గుణపాఠం చెప్తా అంది రోషంగా సింగి. తప్పు, గురువులు దేవునితో సమానం. వాళ్ళని చంపితే పాపం అంటూ లెంపలేసుకున్నాడు ఏకలవ్యుడు. అలాగని మీ అయ్య చెప్పాడా అంది సింగి. అవును అన్నాడు ఏకలవ్యుడు. నెమ్మదిగా చెయ్యట్టుకు లేవదీసింది సింగి. ఇద్దరు గూడెం వైపు నడక సాగించారు. లేళ్ల జంట ఒకటి వాళ్ళకి సాయంగా వెనక నడుస్తోంది. సింగి మనస్సు ఏకలవ్యునికి జరిగిన అన్యాయానికి అడవిలో అగ్నిలా దహించుకుపోతోంది. ద్రోణాచార్యుని మీద ప్రతీకారం ఎలా తీర్చుకోవాలా అని ఆలోచిస్తోంది. తన మామకు తెలియకుండా తనే ఆ కార్యాన్ని సాధించాలనుకుంది. శిష్యుని శ్రేయస్సు కోరేవాడే గురువు కాని నాశనం కోరేవాడు శత్రువని మనసులో అనుకుంది. పగబట్టిన నల్లత్రాచులా ఆమె బుసకొడుతూ నడుస్తోంది. గూడెంలోకి వెళ్లేసరికి ఏకలవ్యుని తండ్రి కోయరాజు ఎదురు వచ్చాడు. తన కొడుక్కి గురువు చేసిన అన్యాయాన్ని చూసి కన్నీరు కార్చాడు కోయదొర. బాబా, మామకు జరిగిన అన్యాయం సాధారణమైంది కాదు. అందుకని మన కోయలంతా కలిసి అయ్యోరి మీద దండెత్తాలి. నడివీధిలో నిలబెట్టి పరాభవం చెయ్యాలి అంది ఆవేశంగా సింగి. వద్దు సింగి, ఆవేశం పనికిరాదు. బ్రాహ్మణ్ణి చంపితే బ్రహ్మహత్యా పాతకం అంటారు. నా మాట విను అన్నాడు కోయదొర. మరి ఎలా? నా మామని అన్యాయం చేసినందుకు మనం ఎలా ప్రతీకారం తీర్చుకోవాలి అంది సింగి. చెప్తాను, దానికి ఉపాయం ఆలోచించాలి. ముందు ఏకలవ్యుడి గాయానికి పసరు రాసి విశ్రాంతిగా పడుకోబెట్టి ఉపచారాలు చెయ్యి. ఈలోగా ఏం చేయాల్సింది ఆలోచిస్తాను. రేపు చెప్తాను ఏం చేయాలో అన్నాడు కోయదొర. సింగి సరేనని ఏకలవ్యుణ్ణి గుడిసెలోకి తీసుకుని వెళ్లిపోయింది. ఏకలవ్యుడి గాయానికి కట్టుకట్టి అతనికి భోజనం తినిపించింది సింగి. అతను నిద్రపోయాక తను కొంచెం తినాలని కూర్చుంది. కాని కూడు తినబుద్ధి కాలేదు సింగికి. రాత్రి తెల్లవారులు కంటి మీద కునుకులేదు. ఎప్పుడు అయ్యోరు మీదికి లగెత్తుకెళ్లి బాణాలేసి తన పగ తీర్చుకోవాలా అని ఆలోచిస్తోంది. తెల్లవారింది. అడవిలో పక్షులు అటు మృగాలకు ఇటు కోయలకు తమ అరుపులతో మేలుకొలుపు పాడసాగాయి. సూర్యుడు రోజులాగే అడవిలోకి దట్టమైన చెట్ల ఆకుల్లోంచి కిరణాలను ప్రసరింపచేయడానికి ప్రయత్నిస్తున్నాడు. గుడిసెలోని కన్నంలోంచి మీదపడిన కిరణం సింగి ముఖాన్ని చురుక్కుమనిపించింది. అప్పుడు మెలకువ వచ్చింది సింగికి. రాత్రి సరిగ్గా నిద్రలేక ఎప్పుడు పట్టిందో నిద్ర. ఏకలవ్యుడు ఆదమరిచి నిద్రపోతున్నాడు. నెమ్మదిగా లేచి గుడిసె తలుపు దగ్గరగా వేసి యువతలకు వచ్చింది. ఏటివైపు నడిచింది స్నానం చేయడానికి. అప్పటికే గూడెంలో ఎవరి పనుల మీద వాళ్ళున్నారు. గూడెం మధ్యలో పెద్ద బండరాయి ఉంది. అది కోయదొరలు కూర్చునే సింహాసనం. దాని మీద కూర్చొని దీర్ఘాలోచనలో ఉన్నాడు కోయదొర. సింగి స్నానం చేసి సింగారించుకొని కోయదొర దగ్గరకు వచ్చింది. పక్కన ఇద్దరు అనుచరులు చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారు. బాబా, ఏటి చేసినావు? మామను అట్లా ఎరను మింగిన పాములా చూస్తా ఉంటే నా గుండె బాధతో గుబులాడుతా ఉంది. ఆ బాపడు చేసిన అన్యాయానికి మనం ఏం చేయాలి అంది సింగి కన్నీళ్లతో. సింగి, మనం పెద్ద అయ్యోరు దగ్గరికెళ్లి న్యాయం అడుగుదాం. ఆరు న్యాయం చెయ్యకపోతే ఆరికి బుద్ధి చెప్దాం అన్నాడు కోయదొర. సింగికి అలా చేయడం ఇష్టం లేదు. వాళ్ళు చేసింది న్యాయం కాదు, మనమెందుకు అడగాలి న్యాయం అంది సింగి కోపంగా. నువ్వన్నది నిజమే బుల్లి. ఆరి పెరగణాలో ఏం జరిగినా ముందు పెబువులకు చెప్పాలి. అది పద్ధతి కూడా అన్నాడు పక్కనున్న కోయ పెద్ద. అందుకే మనం నేరుగా ఆడకే వెళ్లి కొలువులో ధృతరాష్ట్ర మహారాజుకి చెప్పుకుందాం అన్నాడు దొర. అందరూ తలలూపారు. సింగి కూడా పెద్దలను ఎదిరించలేక వాళ్లతో బయలుదేరింది. కోయదొర, ఇద్దరు కోయలు, సింగి హస్తినాపురానికి బయలుదేరారు. రాజుకు కానుకలుగా అడవిలో దొరికే సుగంధ ద్రవ్యాలు, జంతు చర్మాలు, తేనె మొదలైన తీపి వస్తువులు కూడా పట్టుకెళ్లారు. వాళ్ళు హస్తినాపురానికి చేరేసరికి అపరాహ్నమయ్యింది. కొలువులో రాజుగారి దర్శనం కోయరాజుకు సులభంగానే దొరికింది. ధృతరాష్ట్రుడి అనుమతితో వాళ్ళు అందరూ లోపల ప్రవేశపెట్టబడ్డారు. ధృతరాష్ట్రుడు భీష్మ, ద్రోణ, కృప, విదురాది పెద్దలతో, కౌరవ కుమారులు, పాండవులు తదితర రాజోద్యోగులందరితోనూ ప్రజలందరితోనూ
వైభవంగా కొలువు తీర్చి ఉన్నాడు. కోయరాజు తన అనుచరులతో సింగితో రాజుకు సాష్టాంగపడ్డాడు. రాజు లేవమని చెప్పిన తర్వాత లేచి అందరూ తమతో తెచ్చిన కానుకలిచ్చి మిగతా అందరికీ నమస్కారం చేశారు. ఆ వైభవం చూసిన సింగికి మిగతా వాళ్ళకి కళ్ళు తిరిగాయి. పెదతండ్రి భీష్మాచార్య, వీరు వచ్చిన పనేమిటో తెలుసుకోండి అన్నాడు ధృతరాష్ట్రుడు భీష్ముణ్ణి. కోయరాజా, నీ రాకకు కారణమేమి? మీరంతా కుశలమే కదా అన్నాడు భీష్ముడు. లేదు సామి, నా బిడ్డకు అన్యాయం జరిగింది దొరా అంటూ ద్రోణుని వైపు చూపించాడు కోయదొర. కొలువులో అందరూ ద్రోణాచార్యుని వైపు తిరిగారు ఆశ్చర్యంగా. అంతవరకు అక్కడి వారెవరికీ జరిగిన సంగతి తెలియదు, రాజకుమారులకు తప్ప. తమరు న్యాయం చేస్తారని వచ్చాను, కొండంత ఆశ పెట్టుకొని కోన నుంచి వచ్చాము అంటూ ద్రోణాచార్యులు రావడం, ఏకలవ్యుని బొటనవేలు గురుదక్షిణగా అడగడం, ఏకలవ్యుడు మారు ఆలోచించకుండా వేలును కోసి ఇవ్వడం, అన్నీ వివరంగా అందరికీ వివరించి చెప్పాడు కోయదొర. అశ్వత్థామ ఆగ్రహంగా తన ఆసనంపై నుంచి లేచి, ఈ కోయదొర చెప్పేవన్నీ అబద్ధాలు. మా తండ్రి గారు ముమ్మాటికి అటువంటి పని చేయరు. వీడి నాలుక తెగ్గోసి తల నరికి కోటకు వేలాడగడతాను అంటూ కత్తి దూసి వేగంగా కోయదొర మీదకు వచ్చాడు. సింగి కోయదొరకు అడ్డంగా వెంటనే వెళ్లి అశ్వత్థామను ఆపు చేసింది. ఆగు, మేం చెప్పేది మా కొండదేవత మీద ఆనగా సత్యం. కావాలంటే మీ అయ్యనడుగు. అడుగు ముందుకు వేస్తే నీ ప్రాణాలు దక్కవు, జాగ్రత్త అంటూ తన మొలలోంచి చురిక తీసింది. సింగి తెగో చూసి అక్కడి వీరులందరికీ ఆశ్చర్యం కలిగింది. విదురుడు కలగ చేసుకొని, అశ్వత్థామ, అన్నిటికీ ఆవేశం పనికిరాదు. న్యాయార్థిపై కత్తి దూయడం అవివేకం. వెళ్ళి నీ ఆసనం మీద కూర్చో. ఏం చేయాలో మేం ఆలోచిస్తాం అన్నాడు శాంతంగా. అశ్వత్థామ తనకు జరిగిన అవమానానికి సిగ్గుపడి వెనక్కి వెళ్లి తన ఆసనం మీద కూర్చున్నాడు. ద్రోణాచార్యులు స్వాంత వచనాలతో కొడుకును శాంతపరుస్తున్నాడు. వాళ్ళిద్దరినీ చూస్తున్న సింగి నేత్రాలలో నిప్పులు రాలుతున్నాయి. ద్రోణాచార్య, ఎందుకు మీ సమాధానం అడిగాడు ధృతరాష్ట్రుడు. తన ఆసనం మీద నుంచి లేచి, మహారాజా, క్షంతవ్యుడను. అర్జునుని మీద అభిమానంతో అతన్ని ముల్లోకాల్లో వీరుని చేస్తానని వాగ్దానం చేశాను అన్నాడు వినయంగా ద్రోణాచార్యుడు. ఆ మాట నిలబెట్టుకునేందుకు గురువుగారు నా కోరిక తీర్చడం కోసం వాగ్దాన భంగం కాకుండా ఏకలవ్యుని వేల్ని ఖండించి తీసుకున్నారు పెదనాయన అన్నాడు అర్జునుడు. ఎంతైనా అతను మీ శిష్యుడు కదా. మీరు విద్య నేర్పకపోయినా మిమ్మల్నే గురువుగా భావిస్తున్న అతని భవిష్యత్తు అంధకారమయంగా చేయడం మీకు భావ్యమా అన్నాడు విదురుడు. అద్గది, అట్ట అడగండి సామి అంది సింగి ఆనందంతో చేతులు తడుతూ. కోయరాజు సైగతో సింగి మౌనం వహించింది. ధృతరాష్ట్రుడు భీష్మ విదురుల వైపు తిరిగి, దీనికి పరిష్కార మార్గం చూపి వాళ్లకు న్యాయం కలిగేలా చూడండి అన్నాడు. విదురుడు ఏదో సమాధానం చెప్పబోతుండగా దూరంగా లయబద్ధంగా టక్ టక్ అంటూ పావుకోళ్ల శబ్దం వినపడసాగింది. అది వేదవ్యాసుల వారి పాదుకల శబ్దం. కొలువులో అంతా దిగ్గున లేచారు. వస్తున్న వేదవ్యాసునికి స్వాగత వచనాలు పలికి అర్ఘ్యపాద్యాదులతో పూజించాడు ధృతరాష్ట్రుడు. మిగతా వారందరూ ఆయనకు వినయంగా నమస్కరించారు. తెల్లని గడ్డం, అదే రంగు జటాజూటంతో కాషాయాంబరాలు ధరించిన వ్యాసమహర్షి ఉచితాసనం మీద ఆసీనుడయ్యాక అంతా తమ తమ స్థానాలలో ఆసీనులయ్యారు. ముఖాన బ్రహ్మ తేజస్సు ఉట్టిపడుతూ ఉండగా అందరినీ చిరునవ్వుతో ఆశీర్వదిస్తున్నట్లు దక్షిణ హస్తాన్ని పైకెత్తారు వ్యాసమహర్షి. వ్యాసమహర్షి చిరునవ్వుతో విదురుని వైపు తిరిగి, ఏదో సమస్యతో తలమునకలైనట్టు ఉన్నారు. మీ అందరి ముఖాలు దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తున్నాయి అని ప్రశ్నించాడు. విదురుడు లేచి, అవును మహానుభావ, తాము సరి అయిన సమయానికి విచ్చేశారు అని ఏకలవ్యుడి వృత్తాంతాన్ని ఆయనకు నివేదించాడు. తమరు త్రికాల జ్ఞానులు. ఈ బోయే యువకుడికి జరిగిన అన్యాయానికి కారణమేమిటో, మా కర్తవ్యమేమిటో వివరించండి అని వ్యాసుల వారిని ప్రార్థించాడు. వ్యాసమహర్షి చిరునవ్వు నవ్వి, సభాసదులందరికీ నమస్కారం. ఇంతమంది పెద్దలుండగా జడధారిని నన్ను ఈ జటిల సమస్యను పరిష్కరించమనడం నాకు అగ్ని పరీక్ష లాంటిది. అయినా శాయశక్తులా ప్రయత్నిస్తాను. భగవంతుని లీలల ముందు మనం నిమిత్త మాత్రులం. ఏది ఎప్పుడు ఎలా జరగాలో అది అలా జరుగుతుంది అని ఒక్క మాటు
తన నేత్రాల్ని మూసుకొని విష్ణుమూర్తిని ధ్యానం చేసుకొని తన దివ్య దృష్టితో ఏకలవ్యుని పూర్వజన్మ వృత్తాంతాన్ని అవలోకించారు. యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ అని ఆర్యవాక్కు. బిల్ల యువకుడైన ఏకలవ్యునికి పూర్వజన్మ కర్మ అనుభవించక తప్పలేదు. గత జన్మలో ఈ కోయ యువకుడు వసుమంతుడనే గంధర్వరాజు. ఆ బిల్ల యువతి అతని వలపు దోచుకున్న ప్రియురాలు. పేరు వసుంధర. ఇతను తన భార్యతో కలిసి భూలోకంలో వింధ్యపర్వత ప్రాంతంలో వనవిహారానికి వచ్చాడు. అడవిలో మృగయా వినోదంలో మునిగి జంతువులను వేటాడుతూ ఋత్వింగుడను ముని ఆశ్రమానికి వచ్చాడు. మహర్షి ఆశ్రమం బయట విశాల వటవృక్షం క్రింద ధ్యాన నిమగ్నుడై ఉన్నారు. దక్షిణ హస్తంలో జపమాల త్రిప్పుతూ ధ్యానం చేస్తున్నాడు. వామహస్తం దండం మీద ఆంచి ఉన్నాడు. ఆ దృశ్యం చూసిన వసుంధర మనస్సులో ఒక చిలిపి ఊహ బయలుదేరింది. నాదా, మృగాలు పెద్దవి కాబట్టి మీరు ఎంత దూరాన్నించైనా గురి చూసి కొట్టగలరు. కానీ మీ విలువిద్యా ప్రావీణ్యానికి చిన్న పరీక్ష పెడతాను అంది నాథునితో. ఏమిటది దేవి అన్నాడు మందహాసంతో వసుమంతుడు భార్యతో. అటు చూడండి. దూరంగా ఆ ముని దక్షిణ హస్తంతో జపమాల తిప్పుతున్నాడు. వామహస్తం దండం మీద ఆంచి ఉంది. మీరు సూటిగా జపమాల గుండా బాణం వదిలితే వామహస్తం యొక్క అంగుళి తర్జని మధ్య నుంచి అది బయటికి పోవాలి. అలా శరాన్ని వదలగలరా అని భర్తను ప్రశ్నించింది వసుంధర. వసుమంతుడు తన భార్య సవాలు చేస్తోందని గ్రహించి, వెయ్యగలను దేవి, కాని ఏం భయమేస్తోందా అంది వసుంధర. భయం కాదు దేవి, ఆ మునీశ్వరుడు ఏమాత్రం కదిలినా ఆయన అంగుళి ఖండించబడుతుంది అన్నాడు వసుమంతుడు. అక్కడే ఉంది మీ ప్రతిభ అంది కవ్వింతగా వసుంధర. సరే చూడు అని వసుమంతుడు బాణాన్ని సంధించి నేరుగా జపమాల గుండా వెళ్లేలా వదిలాడు. కాని దురదృష్టవశాత్తు వేళ్ల సందు గుండా ఆ బాణం బయటకు వెళ్లేటప్పుడు ఆ మునికి ధ్యానభంగం జరిగి ఆయన కదలడంతో ఆయన బొటనవేలు ఖండించబడింది. వేలు నుండి రక్తం ధారాపాతంగా కారడం మొదలుపెట్టింది. ఆయన అబ్బా అని బాధను ఓర్చుకుంటూ దీనికి కారకులు ఎవరా అని చుట్టూ చూశాడు. గడగడ వణుకుతూ తనను సమీపిస్తున్న గంధర్వ దంపతులను చూశాడు. దివ్య దృష్టితో జరిగింది తెలుసుకొని ఋత్వింగుడు కమండలంలోని దకాన్ని హస్తంలోకి తీసుకొని ఆగ్రహంగా, ఓరి గంధర్వరాజ, భార్యా వ్యామోహంతో నీవు కేవలం పామరుని వలె ప్రవర్తించావు. అందువల్ల నీవు భూలోకంలో పామర జాతిలో జన్మించి ఇప్పుడు నాకు ఖండింపబడినట్టే విలువిద్యా ప్రావీణ్యం అబ్బిన నీకు దక్షిణాంగుళీయము ఖండించబడుగాక. వీరుడవై కూడా ధీరుని వలె చరించి హీనమరణాన్ని పొందిదవుగాక అని శపించి ఉదకాన్ని వదిలాడు. ఆ గంధర్వ దంపతులిద్దరూ అతని పాదాలపై పడి క్షమాపణ వేడగా దయాద్ర హృదయుడైన ఋత్వింగముని ఒక్క జన్మతోనే శాపాన్ని అనుభవించి గంధర్వలోకం చేరేలా ఇద్దరినీ అనుగ్రహించారు. ఆ వసుంధరే ఈ కోయ యువతి. ఒక విధంగా చెప్పాలంటే ఏకలవ్యుని పతనానికి ఆమె కారకురాలు. శాపఫలాన్ని అనుభవించాక ఇద్దరు గంధర్వలోకం చేరుకుంటారు. ఏది ఏమైనా ద్రోణాచార్యుల వారు చూపిన పక్షపాత ధోరణికి ఫలితం అనుభవించక తప్పదు. ఏ ప్రియ శిష్యుడి కోసం అయితే ఆయన ఈ అన్యాయాన్ని ఆచరించారో అదే విధంగా ఈ ద్రోణాచార్యులు యుద్ధరంగంలో అన్యాయంగా మరణిస్తాడు. ఆయన పుత్రుడు మహావీరుడై ఉండి మతిభ్రష్టుడై దేశదిమ్మరి అవుతాడు అని వ్యాసమహర్షి చెప్పడం పూర్తి చేసి అందరి వద్ద సెలవు తీసుకొని తన నెలవుకి వెళ్లిపోయాడు. వ్యాసుల వారి వాక్కులు విన్న సింగి తన మామకు జరిగిన అన్యాయానికి తానే కారణమని తెలుసుకొని రోదిస్తూ సభాభవనం నుంచి పరిగెట్టుకుని వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆమె ఎవ్వరికీ కనబడలేదు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.